రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటర్లు బౌలర్లు సమిష్టిగా రాణించిన వేళ అహ్మదాబాద్ వేదికగా జరిగిన టైటిల్ ఫైట్లో కివీస్పై సూర్యకుమార్ సేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. 256 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ భారత బౌలర్ల దాటికి కుప్పకూలిపోయింది. రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటర్లు బౌలర్లు సమిష్టిగా రాణించిన వేళ అహ్మదాబాద్ వేదికగా జరిగిన టైటిల్ ఫైట్లో కివీస్పై సూర్యకుమార్ సేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. 256 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ భారత బౌలర్ల దాటికి కుప్పకూలిపోయింది. భారత్ 96 ఆడ్ రన్స్ తేడాతో కివీస్పై గెలుపొందింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిపోయారు. ఆరంభంలో కాస్త సమయం తీసుకున్న ఈ జోడీ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. పోటాపోటీగా బౌండరీలు బాదింది. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ 50 బాదిన ఆటగాడిగా నిలిచాడు. అభిషేక్ సంజు విధ్వంసంతో భారత పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. ఈ టోర్నీలో పవర్ ప్లేలో భారత్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. క్రీజ్లో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రచిన్ రవీంద్ర విడదీశాడు. వైట్ బాల్తో అభిషేక్ శర్మను కీపర్ క్యాచ్గా పెవిలియన్కు పంపించాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. हम लोगों ने आज सुबह రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత బౌలర్ల దాటికి కివీస్ కుప్పకూలిపోయింది. 96 ఆడ్ రన్స్ తేడాతో టీమిండియా బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ కొట్టింది. 2024 హిస్టరీని రిపీట్ చేసింది. ఇక ఫైనల్ ఫంబుల్ని దాటుకుంటూ హిస్టరీ తిరగరాసింది టీమిండియా. అభిషేక్ అవుట్ అయినా ఇషాన్ కిషాన్తో కలిసి సంజు చెలరేగిపోయాడు. మిచెల్ శాంట్నర్ బౌలింగ్లో సింగిల్ తీసిన సంజు వరుసగా 3వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత ఫర్గూసన్ బౌలింగ్లో సంజు 2 సిక్సర్లు 4 కొట్టగా ఇషాన్ ఓ 6 బాదాడు. రచిన్ రవీంద్ర వేసిన 14వ ఓవర్లో సంజు శాంసన్ హ్యాట్రిక్ 6లు బాదగా మిచెల్ శాంట్నర్ బౌలింగ్లో ఇషాన్ కిషన్ 6 సింగిల్ తీసి 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీకి చేరువైన సంజు శాంసన్ను ఫుల్ టాస్తో జేమ్స్ నీషిన్ పెవిలియన్కు పంపించాడు. దాంతో 2వ వికెట్కు నమోదైన 105 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. అయితే ఇదే ఓవర్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడే క్రమంలో క్యాచ్ అవుట్గా వెనుదిరిగారు. దాంతో భారత్ పరుగుల వేగం తగ్గింది. హెన్రీ వేసిన 19వ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన హార్దిక్ మరుసటి బంతికే క్యాచ్ అవుట్గా పెవిలియన్ బాట పట్టాడు. ఆఖరి ఓవర్లో శివం దుబే దూకుడుగా ఆడి 24 పరుగులు పిండుకున్నాడు. దాంతో భారత్ 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. రైట్ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ ఘన విజయం సాధించింది. దీనిపై మరింత అనాలిసిస్ అండ్ వివరణాత్మక అనాలిసిస్ అందించడానికి మనతో పాటు రాకేష్ దేవారెడ్డి లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. రాకేష్, ఎలా చూడాలి? టాస్ ఓడిపోయినా కూడా మ్యాచ్ గెలిచింది. మెయిన్ టాస్ ఇప్పటి వరకు కీలకం అనుకున్నారు. మీరు కూడా అనాలిసిస్లో చెప్పారు ఈరోజు మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో
ఎంత కీలకం కాబోతోంది టాస్ అనేది. బట్ ఇండియా బ్యాటింగ్ చేస్తే బాగుంటుందని మీరు కూడా చెప్పారు. అదే జరిగింది, హిస్టరీ రిపీట్ అయింది. ఎలా చూడాలి? ఫైనల్లో జనరల్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు చేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఆల్రెడీ అదే చూసినాం, న్యూజిలాండ్ కూడా చేజ్ చేయడం చాలా ఇబ్బంది పడింది. అంత ఈజీ ఉండదు. ఫైనల్లో చేజ్ చేయడం చాలా చాలా కష్టంగా ఉంటది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అభిషేక్ శర్మ 50 స్కోర్ చేయడం, సంజు శాంసన్ ఆల్మోస్ట్ మరొకసారి సెంచరీ మిస్ చేసుకోవడం, 100 రన్ పార్ట్నర్షిప్ రావడం, ఫాస్టెస్ట్ 100 T20 వరల్డ్ కప్స్ లో, అండ్ ఇద్దరు ఓపెనర్స్ మంచిగా రాణించడం. సో ఇట్ ఆల్ హెల్ప్డ్. అదే సెకండ్ బ్యాటింగ్ చేస్తుంటే ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుంది. ఇండియా ఎట్లయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి అంత హ్యూజ్ టోటల్ పెట్టిందో, ఇన్ కేస్ న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కూడా అట్లనే పెద్ద టోటల్ పెట్టేవాళ్ళు. సో దట్ బికేమ్ లిటిల్ అడ్వాంటేజ్ న్యూజిలాండ్ బౌలింగ్ తీసుకోవడం. ఐ థింక్ ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ డామినేటింగ్ విక్టరీ ఇండియా. ఈ ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాటర్స్, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ముగ్గురు కూడా హాఫ్ సెంచరీ స్కోర్ చేయడం. ఆ తర్వాత లాస్ట్ లో శివం దూబే, ఈ వరల్డ్ కప్ కాదు 2024 వరల్డ్ కప్ లో కూడా శివం దూబే ఇట్లాంటి ఇన్నింగ్స్ ఆడాడు. ఐ థింక్ ఇట్ వాజ్ అన్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్. బౌలర్లు చూడండి, అందరు వికెట్స్ తీసి వేసిన ప్రతి ఒక్క బౌలర్. అండ్ న్యూజిలాండ్ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఓవర్ అట్లా డిఫరెంట్ బౌలర్స్ తో బౌలింగ్ చేయించారు. 7 బౌలర్స్ యూజ్ చేసినా కూడా ఏది వర్కౌట్ కాలే. స్పిన్నర్ ని తీసుకొచ్చారు, గ్రెన్ ఫిలిప్స్ ని సెకండ్ ఓవర్. ఆ తర్వాత మళ్ళీ జేకబ్ డఫీన్ తీసుకొచ్చింది. సో ఎక్కడో టాక్టికల్ ఎర్రర్స్ చేసి ఫస్ట్ 6 ఓవర్స్ ఆఫ్ ది పవర్ ప్లే లోనే మ్యాచ్ కంప్లీట్ గా ఇండియా చేతిలోకి వచ్చేసింది. కార్తిక్, ఓకే రాకేష్, అంటే మనం మాట్లాడుకోవాలంటే ఈ మ్యాచ్ గెలుపు ఒక ఎత్తు అయితే, అభిషేక్ శర్మ బ్యాక్ టు ఫామ్ అండ్ దాట్ టు ఫైనల్లో రావటం అనేది కొంచెం ఊరటేనే చెప్పాలి. అభిషేక్ శర్మకు కానీ, అభిషేక్ శర్మ ఫ్యాన్స్కి కానీ. అభిషేక్ శర్మ బ్యాక్ టు ఫామ్ని ఎలా చూడాలి అండ్ ఆ కాంట్రిబ్యూషన్ ఎలా ఉందంటారు? ఇట్ ఈస్ గుడ్ టు సీ అభిషేక్ శర్మ. ఎందుకంటే ఫైనల్లో 50 స్కోర్ చేయడం, మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేయడం సంజు శాంసన్ తో కలిసి, అండ్ క్విక్ గా హాఫ్ సెంచరీ స్కోర్ చేసిండు. ఐ థింక్ హీ లుక్ మోర్ కాన్ఫిడెంట్. ఈ రోజు చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. మేబీ టీమ్ మేనేజ్మెంట్ కూడా మంచి కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రపంచమంతా అభిషేక్ శర్మని డ్రాప్ చేయాలని మాట్లాడుతున్న టైంలో కెప్టెన్ అండ్ కోచ్ ఆ నమ్మకాన్ని చూపించినప్పుడు డెఫినెట్ గా పాజిటివ్ మైండ్ సెట్ తో బ్యాటింగ్ వస్తాడు. అదే కనిపించింది. ఐ థింక్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్. ఇదే అభిషేక్ శర్మ ముందు చూసాం, అండ్ మళ్ళీ ఇప్పుడు అదే అభిషేక్ శర్మని చూస్తున్నాం. ఇట్స్ గుడ్ ఫర్ టీమ్. ఫైనల్ గా కప్ గెలిచింది. ఓకే, అండ్ సంజు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాక్ టు బ్యాక్ 50s, నిజంగా హ్యాట్రిక్ 50s అని చెప్పాలి. సంజు శాంసంగ్ బ్యాటింగ్ని డైసెక్ట్ చేస్తే ఏ విధంగా ఉంది అసలు? అండ్ ఓవర్ అంటే ఇప్పుడు సూపర్ 8లో కానీ, లేకపోతే సెమీస్లో కానీ, అట్ ప్రెజెంట్ ఫైనల్లో కానీ బ్యాటింగ్ అంటే సిక్సర్లు కొడుతూనే ఉన్నాడు. ఆ శాంతం ఎంటర్టైనింగ్గానే ఉంది. మరి సంజు బ్యాటింగ్ని ఎలా చూస్తాం? ఇక మీద ఎలా ఉండబోతుంది అంటారు? అసలు ఆడే అవకాశం ఉందా? కొనసాగుతాడు ఇంకా? ఐ థింక్ ఇట్స్ గుడ్ సైన్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లోనే ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. అట్లాంటి టైంలో రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కి వచ్చింది. ఇప్పుడు ఎవరైనా హ్యాపీయెస్ట్ పీపుల్ ఉన్నారా అంటే చెన్నై ఫ్యాన్స్, చెన్నై టీమ్, చెన్నై ఓనర్స్, చెన్నై పీపుల్. ఐ థింక్ 3 హాఫ్ సెంచరీస్, హ్యాట్రిక్ ఆఫ్ హాఫ్ సెంచరీస్, దట్ టు వర్చువల్ క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్. నాట్ ఎ జోక్. ఐ థింక్ ఇట్లాంటి ప్లేయర్స్ ని, ఇట్లాంటి ఇన్నింగ్స్ ని చాలా అరుదుగా చూస్తాం. దిస్ విల్ బి రిమెంబర్డ్ ఇన్ ద హిస్టరీ. సంజు శాంసన్ తన కెరియర్ మొత్తం కూడా గుర్తుపెట్టుకుంటాడు. 3 ఇంపార్టెంట్ కీలకమైన మ్యాచ్ల్లో 3 తప్పక గెలవాల్సిన మ్యాచ్లో, ఒక దాంట్లో 97, ఒక దాంట్లో 89, ఇంకో దాంట్లో 89, దట్ టు విత్ లెస్ నెంబర్ ఆఫ్ బాల్స్. ఐ థింక్ దిస్ ఈస్ వాట్ సంజు శాంసన్ ఈస్ కేపబుల్ ఆఫ్. 2015లో డెబ్యూ చేసిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. 11 సంవత్సరాల తర్వాత సంజు శాంసన్ అంటే ఏంటో ప్రపంచానికి చూపించుకోగలిగాడు. ఐ థింక్ గ్రేటెస్ట్ నాక్స్ ఇవన్నీ కూడా. ఓకే, అండ్ మెయిన్గా టాప్ ఆర్డర్ వెంట్ రైట్ అన్నట్టుగా టాప్ 3 బ్యాట్స్మెన్స్ 89, 52, 54 రన్స్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అంత ప్రెజర్ సిచ్యువేషన్లో కూడా వీళ్ళు ఈ విధంగా పర్ఫామ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఈ 3 పర్ఫార్మెన్సెస్ని ఎలా చూస్తారు? అండ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా కూడా ఈ పర్ఫార్మెన్స్ ఉంది. హౌ డు యూ సీ దిస్? I think it was absolutely fantastic. ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాటర్స్ పర్ఫామ్ చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. దాంట్లో ముగ్గురు కూడా అంతే క్విక్ గా, అంతే ఫాస్ట్ గా రన్స్ స్కోర్ చేశారు. ఎక్కడ కూడా ప్రెషర్ న్యూజిలాండ్ ఇండియా మీద నెట్టేలాగా చూడలేదు. ఎప్పుడైతే ఆ 16th ఓవర్ అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అక్కడే 3 వికెట్స్ పడ్డప్పుడు కొంచెం స్లో డౌన్ అయింది. బట్ లాస్ట్ లో శివం దుబే ఎక్స్ట్రాడినరీ గా ఆడారు. అదే అంటుంటాం కదా, ఈ టాప్ ఆర్డర్ ఎప్పుడైతే పర్ఫామ్ చేస్తుందో నెక్స్ట్ వచ్చే బ్యాటర్స్ కి ఈజీ అవుతుంది. ఆ ముగ్గురు పర్ఫామ్ చేసిన ఇన్నింగ్సే తర్వాత వచ్చే బ్యాటర్స్ కి ఈజీ అయింది. అండ్ ముఖ్యంగా ఎవ్రీథింగ్ వెంట్ రైట్ విత్ ఇండియా, వాట్ వెంట్ రాంగ్ విత్ న్యూజిలాండ్? స్టార్టింగ్ విత్ టాస్.
అక్కడే రాంగ్ జరిగింది. వాళ్ళు బ్యాటింగ్ చేయాల్సింది, వాళ్ళు బౌలింగ్ తీసుకోవడం, ఆ తర్వాత ఫస్ట్ ఓవర్, సెకండ్ ఓవర్, థర్డ్ ఓవర్, ఫస్ట్ పవర్ ప్లే లోనే 5 డిఫరెంట్ బౌలర్స్ ని యూజ్ చేయడం, అది వాళ్ళకు మిస్టేక్ జరిగింది. వాళ్ళు టాక్టికల్ మిస్టేక్స్ చేసిండ్రు ఇక్కడ. వాళ్ళు ఆ టాక్టికల్ మిస్టేక్స్ ఎప్పుడైతే చేస్తామో చేజారిపోతుంటది. సో టాక్టికల్ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. అది ఎందుకంటే టాక్టికల్ మిస్టేక్స్ కెన్ బి కంట్రోల్డ్ బై అవర్ బ్రెయిన్. సో అది కంప్లీట్ గా న్యూజిలాండ్ అక్కడే కొలాప్స్ అయిపోయింది. అండ్ బ్యాటింగ్ వచ్చిన తర్వాత చేజ్ లో దే డింట్ లుక్ టాల్. కాంపిటీషన్ ఇచ్చే టీం లాగా ఎక్కడ కూడా కనిపించలేదు. ఓకే, ఎట్లయితే సౌత్ ఆఫ్రికా మీద 1-sided గా మ్యాచ్ న్యూజిలాండ్, ఇక్కడ న్యూజిలాండ్ మీద ఇండియా 1-sided గా మ్యాచ్ గెలిచింది. ఓకే, ఇప్పటి వరకు అనుకుంటే అంటే ఫైనల్లో మనం ఫంబుల్ అవుతున్నాం, ఆ ప్రెషర్ని తీసుకోలేకపోతున్నాం అన్నట్టుగా ప్రీవియస్ మ్యాచెస్లో కానీ ప్రీవియస్ ఐసీసీ వరల్డ్ కప్స్లో కానీ మనం చూసాం. అంటే ప్రీవియస్ 2024లో గెలిచినా కూడా ఈ మ్యాచ్లో గెలుస్తారా, ప్రెషర్ని తట్టుకుంటారా అన్నట్టుగా ఇప్పటి వరకు మ్యాచ్ కొనసాగింది. బట్ ఈ ఫైనల్ ఫైట్లో మట్టికి 1-sided అయిపోయింది. అయిపోవడానికి గల కారణాలు ఏంటి? పిచ్చి మార్పు వల్ల ఇదంతా జరిగింది అన్నట్టుగా కూడా ఒక వర్షన్ వినిపిస్తోంది. అది నిజమా? మన వాళ్ళకి తగ్గట్టుగా పిచ్చి తయారు చేశారంటున్నారు. యా, వికెట్ చేంజ్ చేసిరు. బ్లాక్ సాయిల్ ఎక్కువ లేకుండా రెడ్ సాయిల్ ఎక్కువ ఉండేలాగా, బ్యాటింగ్ కి ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేలాగా చేసిరు. బట్ ఐ థింక్ ప్లేయర్స్ కి కూడా క్రెడిట్ ఇవ్వాలి. వాళ్ళు కూడా చాలా చక్కగా ఆడారు, వాళ్ళు కూడా రన్ స్కోర్ చేసారు, వాళ్ళు కూడా స్కిల్ చూపెట్టారు. అవసరమైన టైంలో ప్లేయర్స్ రన్ స్కోర్ చేసిరు కాబట్టి ఇండియా గెలిచింది. ఇట్ ఈస్ క్రెడిట్ ఓన్లీ వికెట్ కి మాత్రమే కాదు, ప్లేయర్స్ కూడా ఇవ్వాలి, కోచింగ్ స్టాఫ్ కి ఇవ్వాలి, ఎవ్రీబడి హూ హావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇండియన్ టీమ్. ఐ థింక్ క్రెడిట్ అందరికీ దక్కుతుంది. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ద టో క్రషర్ బుమ్రా గురించి. 4 వికెట్ హాల్ ఎలా చూస్తారు? అంటే ఓవరాల్గా టోర్నీలో పర్ఫామ్ చేస్తూనే వచ్చాడు. ఇంగ్లాండ్ మ్యాచ్ తీసుకున్న డెత్ ఓవర్లో ఎలాంటి బౌలింగ్ చేశాడు, బట్ ఒక డెత్ బౌలర్గా, వికెట్ టేకింగ్ బౌలర్గా తన ప్రతిభ చాటుతూనే ఉన్నాడు. ఓవరాల్గా ఈ టోర్నీలో బుమ్రా పర్ఫార్మెన్స్ గురించి మీరు ఎలా చూస్తారు? బుమ్రా పర్ఫార్మెన్స్ ఇస్ లైక్ కోహినూర్ డైమండ్. ఇంగ్లాండ్ కోహినూర్ డైమండ్ తీసుకెళ్లారు, మనకు బుమ్రా లాంటి కోహినూర్ డైమండ్ దొరికిందని చెప్పాలి. ఈ రోజు మ్యాచ్ లో ఐ థింక్ మ్యాచ్ అప్పటికే అయిపోయింది బుమ్రా వికెట్స్ తీసే కంటే ముందే. బట్ స్టిల్ తన స్లోర్ బాల్స్ తో వికెట్స్ తీసుకున్నాడు. ఈజ్ జెమ్ ఆఫ్ అ బౌలర్. హీస్ అ ట్రెజర్ టు ఇండియన్ క్రికెట్. ఎంత సేవ్ చేసుకుంటే అంత మంచిది, ఎంత ప్రీషియస్ గా వాడుకుంటే అంత మంచిది. హీ డిజర్వ్స్ టు బి ఇన్ దిస్ టీమ్. వరల్డ్ కప్ గెలిచే టీమ్ లో తను డిజర్వింగ్ గా ఉన్నాడు, గెలిచిండు. కంగ్రాచులేషన్స్ టు ఇండియా. I think I have to go for the celebrations. Sorry to interrupt. Okay. Thank you so much, Rakesh, join ఎందుకు. Thank you. Cheers. Cheers. India lifting the World Cup. Poland! India! Jai Ho! Musafet. T20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించిన తర్వాత ఫ్యాన్ సెలబ్రేషన్స్ అనేది అట్ ప్రెజెంట్ సాక్షి స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. బ్యాటర్లు బౌలర్లు సమిష్టిగా రాణించిన వేళ అహ్మదాబాద్ వేదికగా జరిగిన టైటిల్ ఫైట్లో కివీస్పై సూర్యకుమార్ సేన ఘన విజయం సాధించింది. 256 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ భారత బౌలర్ల దాటికి కుప్ప కూలిపోయింది. 96 ఆడ్ రన్స్ తేడాతో కివీస్పై భారత్ ఘన విజయం సాధించింది. India lifting the World Cup. Poland!